ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పారు నీవు పడి ఉన్న చోటనే ఉంటావని? బైబిల్ గ్రంథంలోని గొప్ప గొప్ప ప్రవక్తల యొక్క జీవిత చరిత్ర, వారి యొక్క జీవిత చరిత్ర మనకు ఎంతగానో మార్గదర్శకంగా ఉంటాయి. మోషే గారు తన జీవిత కాలమంతా నదిలోనే ఉండిపోయాడా? దానియేలు గారు తన జీవితకాలమంతా సింహాల బోన్లోనే ఉండిపోయారా? షడ్రక్, మిషక్, అబేద్నెగోలు తమ జీవితకాలమంతా అగ్నిగుణంలో ఉండిపోయారా? ఎస్తేరు గారు తన జీవితకాలమంతా బానిసగానే ఉండిపోయిందా? హన్నా గారు తన జీవితకాలమంతా గొడ్రాలుగానే ఉండిపోయిందా? అబ్రహాం గారు తన జీవితకాలమంతా పిల్లలు లేనివాడుగానే ఉండిపోయాడా? బర్తిమయి గారు తన జీవితకాలమంతా గుడ్డివాడిగానే ఉండిపోయాడా? లాజరు గారు తన జీవితకాలమంతా సమాధిలోనే ఉండిపోయాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పటికీ సమాధిలోనే ఉండిపోయారా? లేదు కదా. 3వ దినమున పునరుత్థానుడై యేసు ప్రభువు వారు లేచారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మోషే గారు మనకి 10 ఆజ్ఞలను అనుగ్రహించారు. దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేశారు. షడ్రక్, మిషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి రక్షించబడ్డారు. అహష్వేరోషు మహారాజు గారి యొక్క దయను పొందినటువంటి ఎస్తేరు వస్తీకి బదులుగా ఎస్తేరు మహారాణిగా తన జనాంగాన్ని రక్షించుకున్నది. హన్నా గారు అన్నపానీయములు మాని దేవుని యొక్క మందిరంలో నాకు ఒక మగబిడ్డ జన్మిస్తే దేవుని సేవకు అర్పిస్తానంది. సమూయేలు గారు అనే గొప్ప ప్రవక్తకి జన్మనిచ్చింది తల్లిగారు. దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము గారికి, శారా గారికి వృద్ధాప్యంలో దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. అదేవిధంగా చనిపోయినటువంటి లాజర్ను 4వ రోజున యేసు ప్రభు వారు లేపారు. బర్తలోమయికి గుడ్డివాడుగా ఉన్న అతనికి కన్నులను అనుగ్రహించాడు. ఏ పాపము లేని యేసు ప్రభువారు మన కోసము, మన పాపాల కోసము ఆయన సిలువలో కలువరి రక్తములో కార్చబడి మన కోసం మరణించి తిరిగి లేచాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. అదేవిధంగా మనం కూడా ఉన్న స్థితిలోనే ఉండిపోము. దేవుడు నీకిచ్చిన వాగ్దానము మర్చిపోవద్దు. త్వరలోనే నీకున్న కష్ట స్థితి నుండి నీవు బయటపడతావు. నీవు కృంగిపోవద్దు. నీ విశ్వాసమును చాలించకు, నీ నిరీక్షను వదలకు. నీ దుఃఖ దినములు సమాప్తమాయేను. నీ నోటి నిండా నవ్వు ఉండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.